శుక్రవారం రోజున హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 8వ టీ20 మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లలో ఒకరైన జోస్ బట్లర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ అజింక్య రహానే ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహానే 49 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. మరోవైపు సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. 55 బంతుల్లోనే 4 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ వల్ల రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 2 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేయడం జరిగింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, నదీం చెరో వికెట్ దక్కించుకున్నారు. 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకి ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆరంభం నుంచి వార్నర్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్ జానీ కూడా నిలకడగా ఆడాడు. డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 2 సిక్స్లు, 9 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. మరోవైపు జానీ 28 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో బ్యాట్స్మెన్ విజయ్ శంకర్ 15 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 35 పరుగులు చేశాడు. ఈ సందర్భంలో హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 3 వికెట్లను వెంటనే కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు అభిమానులు ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను దూరం చేస్తూ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ బాధ్యతగా ఆడగా చివరిలో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ జట్టు విజయ తీరాలకు చేరింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రషీద్ ఖాన్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టుని కొద్దిగా టెన్షన్ పెట్టాడు. బెన్ స్టోక్స్, జయదేవ్ ఉనాద్గఢ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తానికి చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.